ఇప్పుడు దేశమంతా ఆపరేషన్ సింధూర్ అని వాలుకుతున్నారు. మనుషులు మాత్రమే ఇక్కడ ఉన్నారు, కానీ మనసులు మాత్రం ఇండియా బార్డర్ కాడ ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు దేశ సైన్యానికి అండగా ఉండాల్సిందే. ఎప్పుడు ఎసోంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేటట్టు తయారు కావాలి. అందుకే దేశంలో మాక్ డ్రిల్ చేసిండ్రు. ఇప్పటి నుంచి తెలంగాణ పబ్లిక్ ఎట్లుండాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ కు చెప్తున్నాడు. అదేందో ఇద్దాం పాండ్రి. దేశంలో మిక్కుంటం పరిస్థితి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లా పోలీస్ పెద్ద సార్లతోని మీటింగ్ పెట్టిండు. ఆపద డ్యూటీలు చేసేటోళ్ళు అంటే డాక్టర్లు, పోలీసులు, మంటలు ఆర్పేటోళ్ళు, నీళ్లు సప్లై చేసేటోళ్ళు, ఇట్లా ఎమర్జెన్సీ పనులు చేసేటోళ్ళ సెలవులను రద్దు చేసిండ్రట. తప్పకుండా డ్యూటీకి రావాలి అని ఆర్డర్లు వేయమన్నాడట సీఎం రేవంత్ రెడ్డి. పెద్ద పెద్ద ఆఫీసర్లు తప్పకుండా ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం జరుగుతున్నది అనేది కనిపెట్టాల్సిందే అని చెప్పిండట. మంత్రులు ఎవరన్నా విదేశాలకు టూర్లకు పయనమై పోతామంటే అస్సలు కుదరదని ఖరాఖండిగా చెప్పిండట సీఎం సాబు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అర్జెంట్ గా హైదరాబాద్ కు పిలుచుకొని రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పతీరుగా కాపాడాలని చెప్పుకొచ్చిండట. సర్కార్ నౌకరీ చేసేటోళ్ళు సోషల్ మీడియా ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా కామెంట్లు, షేరింగ్లు, వీడియోలు పెట్టుడు చేస్తే వెనక ముందు ఆలోచన చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఖరాఖండిగా చెప్పిండట. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంబటే అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆర్డర్ వేసిండట రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఆర్మీ, నేవీ, వాయుసేనలకు ఎసొంటి తక్లీఫ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని గట్టిగా చెప్పిండట. దేశాన్ని రక్షించే సైన్యాన్ని వాళ్ళ ఆఫీసులను కాపాడుకోవాలి, అందుకోసం పోలీసులు కంటికి రెప్పతీరుగా కావాలుండాలి అన్నట్టు చెప్పిండట. విదేశీ రాయబార ఆఫీసులకు కూడా మనదే బాధ్యత అని చెప్పిండట. విమాన డిపోలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లల్లో భద్రత బాగుండాలని ఆర్డర్లు వేసిండట. ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా సంస్థలతో మాట్లాడాలి, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. ఇదే అదునాని కొందరు సైబర్ దొంగలు మోపైతురు కాబట్టి సైబర్ పోలీసులు కంటి మీద కునుకు లేకుండా కాపలా గాయాలి అని చెప్పిండట సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఉన్న ప్రతి సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్ కు కనెక్షన్ అయి ఉండాలి. పొల్లు పోకుండా అన్ని జిల్లా సెంటర్లు ఎప్పటికప్పుడు తెలివితోనే ఉండాలన్నట. ఎక్కడ ఎవ్వల అనుమానం వచ్చేటట్టు ఉన్నా ఎంబటే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలని తెలంగాణ పబ్లిక్ కు చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. తప్పు తప్పే, ఉగ్రవాదులు భారతదేశంలో వచ్చి కాల్చి చంపుడు తప్పున్నారా? కాబట్టి భారతదేశం చేస్తున్నది కరెక్టే. ఎవ్వరు ఉగ్రవాదులు చేసిన పనిని వెనకేసుకొని రారు. ఉగ్రవాదులు అంటేనే ఊపిరి తీసేటోళ్ళు. అసంటోళ్లకు సపోర్ట్ చేస్తారా ఎవడన్నా? అస్సలు చేయరు. ఎవడో తలకాయ మార్చినోడు చేస్తాడు కావచ్చు, కానీ మంచోడు ఎవడు ఉగ్రవాదులని వెనకేసుకొని రాడు. హాగో అట్లనే అమెరికా దేశం పెద్ద మనిషి చెప్పిండు. ఆ ముచ్చటేందో ఇందాం పాండ్రి. And hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop. ఇన్నరా టిట్ ఫర్ టాట్ తీరుగా చేసిందట భారతదేశం. అంటే వాడు గిచ్చితే మనం గిచ్చుడు, వాడు చంపితే మనం చంపుడు అన్నట్టు. ఇంకా మంచిగా చెప్పాలంటే బదులుకు బదులు అన్నట్టు చేసిందట మన దేశం. అది అయిపోయింది కాబట్టి ఇక ఆపాలే అన్నట్టు మాట్లాడుతున్నాడు. అమెరికా దేశానికి 2 దేశాలతోని మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి దాడు లాగుతాయనే నమ్మకంతో ఉన్నా అన్నట్టు చెప్పిండు. 2 దేశాల నడుమ యుద్ధం ఆపేతానికి నాకు శాతనైన సాయం చేస్తా అంటున్నాడు. యుద్ధం ఆగాలని కోరుకున్నాడు మంచిదే కావచ్చు గాని కడమ ఉగ్రవాద స్థావరాల సంగతి ఎట్లా? వాళ్ళని వదిలిపెడితే మళ్ళోసారి మన దేశంలో సొరబడి ఆగం చేయారనే గ్యారంటీ ఏమున్నది? కాబట్టి అందరినీ అంతం చేసేదాకా ఊకునేది లేదు. వరుసగా దేశాల నడుమ యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాక్, ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా. కాబట్టి ఇట్లా దేశాల నడుమ కొట్లాటలు జరిగితే ప్రపంచం ఆగమైతుందనే వగలాడి మాటలు మాట్లాడేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. యుద్ధం ఆగాలని కోరుతున్నోళ్ళు ఉన్నారు. కానీ మొత్తం ఉగ్రవాదుల సంగతి ఏంది? వాళ్ళతోని ప్రపంచ దేశాలు ఆగమైతలేవా? అంటే వాళ్ళకు ఆయుధాలు అమ్ముకొని సొమ్ము కూడా పెట్టుకునే దేశాలు కొన్ని బాగుపడతాయి కావచ్చు గానీ అసొంటి దేశాలు కూడా కొన్నిసార్లు ఉగ్రవాదులకు బలైనాయి కదా. కాబట్టి ప్రపంచ దేశాలు ఏది సపోర్ట్ చేసినా చేయకున్నా, యుద్ధం ఆపుండ్రని అన్నా అనకున్నా, మన జోలికొచ్చి మన ఆకిట్ల మనోళ్ళ జీవి తీసినోళ్లను ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దు, వేటాడి ఎంటాడి చంపాల్సిందే అన్నట్టు మాట్లాడుతున్నారు మన దేశం పబ్లిక్.